హాయ్ అండి అందరికీ. ఇక్కడ మా వంకాయ ముక్కలైతే చూసారు కదండీ! ఇది రెండోసారి అనమాట. నేనైతే వంకాయలు కోయడం. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ అయితే కోసాను. అప్పుడైతే ఎక్కువగా ఏమి లేవు. ఈ వంకాయ మొక్కలన్నీ కూడా నేనేమి కొనేసైతే వేయలేదండి. పోయినసారి మొక్కలేసినప్పుడు నేను కోయకుండా వదిలేసానండి కొన్ని కాయలైతే. ఆ కాయలన్నీ కూడా బాగా ముదిరిపోయి పండిపోయినాయి అనమాట. అప్పుడు ఆ కాయలైతే కోసేసి విత్తనాలకైతే ఉంటాయి కదనేసి మా చూరికైతే ఒక తాడుతో కట్టేసాను. అలా కట్టేసిన కాయలైతే బాగా ఎండిపోయి ఆరిపోయాయండి. అవి గాలేసినప్పుడు ఏంటంటే కింద అయితే పడిపోయినాయి అనమాట. అలా పడిపోయినప్పుడు ఏమైందంటే ఆ కాయలో ఉన్న విత్తనాలన్నీ కూడా కింద అయితే రాలిపోయాయి. అలా కొన్ని అయితే తీసి జాగ్రత్త చేశానండి. ఇంకా కనుమ విత్తనాలు అయితే ఇలా మట్టిలో అయితే వేసేసాను. అప్పుడు అవన్నీ కూడా మొక్కలైతే వచ్చేసాయి. నేనేంటంటే ఫస్ట్ కోసాను కదండీ చారంకాయలు, ఆ విత్తనాలు అనమాట. కాకపోతే అందులో ఈ విత్తనం అయితే ఎలా వచ్చిందో తెలీదు. మొత్తం 3 రకాల వంకాయల మొక్కలు అయితే వచ్చాయి. చూసారు కదండీ ఇక్కడ ఒకటేమో చారంకాయలు, ఇంకోటేమో మొత్తం ఇంక చారు లేకుండా అంతా కూడా తెలుపు రంగులో ఉందనమాట. ఇవి కాకుండా మనం గుత్తొంకాయ వండుకుంటాం కదండీ, నల్ల వంకాయలు అంటాం అవి. ఈ 3 రకాల వంకాయల కల్లా బాగా తెల్లగా ఉంది చూసారు కదండీ. ఆ వంకాయ అయితే మాత్రం టేస్ట్ మంచి భలే ఉంటుంది. మా ఇంట్లో ఏంటంటే పెద్ద వంకాయలు అయితే తినరు కానీ ఆ నల్ల వంకాయలు చూసారు కదండీ, ఇవి గుత్తి వంకాయ వండితే మాత్రం తింటారు. ఈ పెద్ద వంకాయలు కూర చేస్తే మాత్రం తినరు. ఈ వంకాయలు కోసిన రోజున చెల్లి నేను కూడా అయితే ఫ్రై చేసుకుని తినేసామండి. మా పిల్లలు మా ఆయన వంకాయ కూర అంటే తినరు కానీ నాకు మా చెల్లికి మా ఇంట్లో వాళ్ళకి అమ్మ వాళ్ళకి కట్ట అయితే చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళు తినరు కాబట్టి నేనైతే వండుకోను అనమాట. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా వంకాయ కూర అయితే చేసుకుంటాను. మిగతా టైంలో అయితే కోసేసి వాళ్ళకి వీళ్ళకైతే ఇచ్చేస్తాను. ఒక్కొక్కసారి అయితే అమ్మ వాళ్ళకి పంపిస్తాను. ఏదేమైనా కానివ్వండి, మనం ఇంటికాడ పండించుకున్న కూరగాయలకి బయట తీసుకున్న కూరగాయలకి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉండిద్ది. నేనైతే సీజన్ వచ్చిందంటే ఇంకా వర్షాకాలంలో బీరకాయలు, బెండకాయలు అన్నీ కూడా పెట్టుకుంటామండి. ఈసారి ఏంటంటే నేను యూట్యూబ్ చేసే టైంకి అయితే అవేమీ లేవు. అందుకనేసి నేను వీడియో అయితే ఏం చూపించలేదు మీకు. చెట్టు ఉన్నంతసేపు కూడా అసలు కాయలేమీ కనిపించలేదండి. కోసిన తర్వాత చాలా కాయలైతే వచ్చాయి. ఈ 3 రకాల వంకాయలు కూడా ఒక్కొక్క రకం ఒక్కొక్క కూరకైతే సరిపోతాయి. అలా మాకు 3 కూరలకు సరిపడా వంకాయలైతే వచ్చాయండి. నాకైతే వంకాయలో ఎండు చేప కోడిగుడ్డేసి పులుసు పెట్టినా లేదా ఇగురు పెట్టినా చాలా ఇష్టమండి. ఇగురు పెట్టుకున్నప్పుడు దానికి తోడు చారు ఉంటే మాత్రం ఈ 2 కాంబినేషన్లు కూడా చాలా బాగుంటాయండి. వంకాయ, ఎండు చేప, కోడిగుడ్డు ఈ మూడిటి కాంబినేషన్ సూపర్ అండి. ఇలాగే ఈ కాంబినేషన్ మీలో ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్.